బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సురేష్ బాబు గారు, అసలు జ్యోతిష్యం అంటే ఏంటి? జ్యోతిష్యం అంటే ఒక జ్యోతిష్ శాస్త్రాన్ని చదివి గ్రహాల కదలికల గురించి చెప్తుంటుంటారు. ఒక కుండలిని వేసి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడిగి చెబుతుంటుంటారు. జనరల్ ఇది అనుకుంటారు, కానీ కొంతమంది గబ్బలేసి చెప్పేస్తున్నారు. మళ్ళీ నాడి జ్యోతిష్యం అని అంటారు, రకరకాలు అంటుంటుంటారు. జ్యోతిష్యం అంటే అది ఒక్కటేనా, ఇన్ని రకాలు ఉన్నాయా? జ్యోతిష్యం అంటే ఒక్కటేనండి, కాకపోతే దానిలో చాలా రకాల సబ్జెక్టులు ఉంటాయి. 16 రకాల నుంచి 24 రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కొక్కరు వారి వారి విద్య ప్రకారంగా, ప్రాంతీయ ఆచార ప్రకారంగా, అక్కడ ఉండేటువంటి సంస్కృతి ప్రకారంగా నేర్చుకునేటువంటి విధానాలు అయితే చాలా రకాలు ఉన్నాయి. కాదు దాంట్లో చెప్పులు ముచ్చలైతే ఎక్కడ చూపించిన విధానం లేదు. చెట్ల నుంచి జ్యోతిష్యం తీసుకోవచ్చు, గాలి నుంచి జ్యోతిష్యం తీసుకోవచ్చు. ఎన్నో రకాల గ్రహాలని సమకూలంగా చేసుకునే జ్యోతిష్యం ఉంటుంది. ఈ మధ్యన న్యూమరాలజీ దరిద్రులు కూడా చాలామంది తయారైపోయినారు. వాళ్ళకి ఏమొస్తుందో ఏం రావట్లే కూడా తెలియట్లేదు. అసలు మాకే అర్థం కావట్లేదు మేమేం నేర్చుకున్నాం అనేది. ఆ రకంగా జ్యోతిష్యం చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున బోర్డు పెట్టుకున్నాడు మీడియాలో ఈ రోజున ఎన్నో రకాలుగా అండి ఈరోజు జనాన్ని మోసపోర్చడానికి మోసపూరితమైన విషయాలు. కిరీటం పెట్టుకుని వస్తారు, నడుముకి వెంట్రుకల తాడు పెట్టుకుని వస్తాడు, త్రిశూలం పట్టుకుని వస్తారు. ఇక వజ్రవైడూరి మణిమాణిక్యాలతో ఈ గురువులంతా దరిద్రులంతా ఏడపరి వీరికి దరిద్రుడికి ఏమొస్తుందో తెలియదు, ఏం రాదో తెలియదు. ఆన్లైన్లో నెంబర్లు పెడతారు. హిప్నటైజింగ్ చేయబడును. ఒక అమ్మాయిని 6 గంటల్లో తీసుకొచ్చి ఒళ్ళో పడుకోబెడతాను, ఒక అబ్బాయిని మీ ఒంట్లో వసూలు చేసేస్తానని చెప్పేసి లక్షల రూపాయలు వసూలు చేసేటువంటి ఈ నాగరికత ఉన్నంత వరకు కూడా జ్యోతిషానికి విలువ అనేది లేకుండా పోతుంది. మరి దరిద్రులు వేరే అవకాశం లేనట్టుగా, వేరే దొరకనట్టుగా ఇదే పెట్టుబడినట్టు వ్యాపారంగా వస్తూ ఉన్నారు. వీరికి ఏ విద్య వచ్చు, ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకొని వీరికి ఒక సర్టిఫికేట్ ఉండాలి, వీరికి అసలు ఏమొచ్చు ఏమి రాదు అనేది తెలిసి ఉండాలి. ఈ మాధ్యమాలు ఉన్నాయన్నా ఆ మాధ్యాలకు ఎంతో కొంత సమర్పించేసుకొని ఈ రకంగా పబ్లిసిటీ చేసుకొని చాలామంది అమాయక ప్రజల్ని బలి చేసేటువంటి విధానం ఉంది. ఈ చెప్పులతో ముచ్చొచ్చే జ్యోతిష్యం చెప్పేటి వాళ్ళని అసలు ముందు వారికి ఏమొచ్చనేది గమనించుకోవాలి. ఒక సర్టిఫికేషన్ పెట్టుకోవాలి. అవార్డు ఈరోజు 10,000 నుంచి ₹1,00,000 ఇస్తే అవార్డులు పొందుకుంటా ఉన్నారు. ఆ అవార్డులు దేనికో తెలియదు. ఆ పబ్లిసిటీతో జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. 10 మంది నాయకుల దగ్గరికి 10 మంది సెలబ్రిటీస్ గురించి చెబితే ఇక వాళ్ళు జ్యోతిషులు అయిపోతారు. ఇక వాళ్ళు విచ్చలవిడిగా డబ్బు సంపాదిస్తారు. ఇక వీడు పబ్లిసిటీలో కనిపించడానికి ఇక వాళ్ళకి బినామీలు ఉంటారు, ఇక ల్యాండ్స్ ఇస్తారు, గుళ్ళు అంటారు. ఇలాంటివి చాలా ఏర్పడుతూ ఉన్నాయి. కానీ అసలు జ్యోతిషం అంటే ఏమిటి, దీని గురించి అవగాహన ఏమిటి, ప్రజలకు అసలు ఏం కావాలనేది కూడా ఎవరికి ఏం తెలియని పరిస్థితి ఏర్పడేటువంటి అసలు నమ్మకం సిద్ధాంతం ఉన్నదా లేదా ఈ రోజున? ఏంటి జ్యోతిషం అంటే ఏంటి? ఓకే, గడ్డపల్లి నేను మీ దగ్గర మళ్ళీ వస్తాను. సుమన్ శర్మ ఉన్నారు మనకి వరంగల్ నుంచి. సుమన్ శర్మ గారు నమస్తే. నిత్య విద్యానంద భారతి మనకి అందుబాటులో ఉన్నారు. నిత్య విద్యానంద భారతి గారు, ఏంటి అసలు జ్యోతిష్యం అంటే ఏంటి? నిజంగానే ముఖం చూసి చెప్పేయచ్చా, చెప్పు మీద అక్షంతలు వేసి చెప్పేయచ్చా? నమస్కారం అండి. జ్యోతిష్యము అనే పదాన్ని మీరు వాడటమే మొట్టమొదటి మీరు చేసిన తప్పు. అసలు జ్యోతిష్యం అనే పదం మీరు వాడకూడదు ఇక్కడ. ఎందుకనంటే జ్యోతిష్యం గురించి మాట్లాడేటప్పుడు జ్యోతిష్యులతోటే మాట్లాడారు. ఇక్కడ మీరు చూపించినటువంటి ఏదైతే చిత్రం అనేటువంటిది ఉందో, ఏదైతే వీడియో మాకు దర్శనంగా మీకు చూపించారో వీటిని జోహాస్యాలు అని అంటారు. జోహాస్యాలు అని అంటే పూర్వకాలంలో సోది చెప్పటము, ముఖం చూసి చెప్పడము, ఏదైనా ఫోటో తీసుకెళ్తే వారి విధానాలు తెలియజేయడము, ఇవన్నీ కూడా ఏ ప్రామాణికాలకి కూడా తావు ఇవ్వనటువంటి, ఒక పరిగణలోకి లేనటువంటి జీవనోపాధితో కూడుకున్నటువంటి ప్రయాణాలు ఇవన్నీ. ఇవి కాలక్రమేణా తాతలు ముత్తాతల నుంచి వచ్చాయని చెప్పుకుంటారు కొంతమంది, కానీ వాస్తవికంగా చెప్పాలంటే ఇది జ్యోతిష్య శాస్త్రానికి ముడిపడినటువంటి సబ్జెక్ట్ అయితే కాదు. ఇప్పుడు మీరు ఏదైతే చూపించారో చెప్పులతో కానీ, వారు వేసేటువంటి అక్షతలు కానీ, ఆ పసుపు కుంకుమ కానీ ఇతరితరాలు చేసిందో, ఒక మాటలో చెప్పాలని అంటే అది ఒక రకమైనటువంటి వ్యాపారం. ఆ వ్యాపారం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు విజ్ఞానం కోసము లేకపోతే సమాజ శ్రేయస్సు కోసం మనం ఏదైనా మాట్లాడాలి అని అడిగితే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఉన్నటువంటి సమస్యను ఇది జ్యోతిష్యమే అనేటువంటి ఒక ముద్రలతో ఉన్నటువంటి ఆలోచనతోటి నా జ్యోతిష్యం ఎలా ఉందండి, నా బంగారం పోయింది, జ్యోతిష్యం చెప్పండి అని అంటారు. వీటిని జోహాస్య ప్రశ్నలు అని అంటారండి. అందుకని ఈ జ్యోతిష్యాల్లో అనేక రకాలు ఉంటాయి. ఒక్కొక్క రకము ఒక్కొక్క విధమైనటువంటి పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి విజ్ఞానాన్ని అందించేటువంటి జ్యోతిష్యాలు చాలా ఉన్నాయి. వీటిని ఆయా అనుష్ఠాన విధానాలను బట్టి, వారు సురేష్ గారు చెప్పినట్టుగా ఆయా ప్రాంతాలను బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి గురువు యొక్క పరంపరను బట్టి
ఈ జ్యోతిష విధానాలు అన్నట్టు ఉంటాయి. అయితే మీరు అడిగినటువంటి జ్యోతిష్యము అంటే జన్మకుండలతో చూసేటువంటి జ్యోతిష్యం, ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి చూపిస్తున్నటువంటి ఈ జ్యోతిష్యానికి రెండూ పొంతం లేదు. రెండవది, ఇక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఏదైతే మీరు ఇక్కడ సంబోధించారో స్వామి అనేటువంటి ఒక పదాన్ని సంబోధించారు, ఈ పదము కూడా మీరు ఒకసారి వెనక్కి తీసుకోవాలి. ఎందుకనంటే స్వామీజీల యొక్క ప్రయాణంలో, జ్యోతిష్యుల యొక్క ప్రయాణంలో ఇవంతా వ్యక్తిగతము, సమాజము ఈ రెండింటి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక యుద్ధంగానే చెప్పాలి. ఎందుకనంటే ఎంతో ప్రాచుర్యం చెందినటువంటి జ్యోతిష్యాన్ని ఈరోజు మనం అవహేళనగా చూసేటువంటి పరిస్థితికి దిగజారిపోయామనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.